వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి దొంగతనాలు. విలాసాలకు అలవాటు పడ్డాడు, చోరీలు ప్రారంభించాడు. టిప్ టాప్గా తిరుగుతాడు, ఇళ్లను గుల్ల చేసేస్తాడు. చోరీ చేసిన సొత్తుతో BMW కార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. పార్టీలు, షికార్లు, ఇలా ఒకటేంటి మరి. సింగిల్గానే వెళ్తాడు, ముసుగు వేసుకుని పని కానిచ్చేస్తాడు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్లో ముసుగు దొంగగా పేరుపడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా విశాఖలోని 26 నేరాలు చేసేశాడు. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని మాధవధారలో సెటిల్ అయ్యాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్లో ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం వస్తోంది. కానీ విలాసాలకు అలవాటుపడి అది ఏమాత్రం సరిపోలేదు. అప్పటికే అలవాటుగా పడిన దొంగతనాలకు మరింత పని చెప్పాడు. ఇలా విశాఖలోని అవకాశం దొరికినప్పుడల్లా చేటివాటం చూపించాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 26 చోరీలు విశాఖలోనే చేసేశాడు. గాజువాక జోగివానిపాలెంలో గతేడాది అక్టోబర్లో శివరామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో శివరామకృష్ణ తన కుమార్తె డాన్స్ ప్రోగ్రాం కోసం అరుణాచలం వెళ్లారు. ఇదే అదనంగా భావించిన మహేష్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న 17 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు అపహరించిపోయాడు. కేసు నమోదు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు వెరిఫై చేస్తే సీసీ ఫుటేజ్లో కదలికలు కనిపించాయి. కానీ ముఖానికి మాస్క్, చేతికి గ్లౌస్ కూడా ఉన్నాయి. ఎక్కడా ఆచూకీ గుర్తుపట్టేలా కనిపించలేదు. దీంతో దాదాపు 4 నెలల పాటు శ్రమించారు పోలీసులు. ఎట్టకేలకు మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని అరెస్ట్ చేశారు. పట్టుకొని విచారిస్తే వాడి నేరాల చిట్టా చూసి పోలీసులే కంగుతిన్నాడు. ఒక కేసులో కూపిలాగితే 26 కేసుల గుట్టు బయటపడింది. గాజువాకతో పాటు ఆరిలోవా, మల్కాపురం, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గల కొద్ది రోజులుగా జరిగిన నేరాల్లో ఇతనే నిందితుడని తేల్చారు పోలీసులు. చోరీ చేసిన సొమ్ముతో తెగ జలసాలు చేశాడు మహేష్ రెడ్డి. BMW కారు కొనుగోలు చేసి అందులో తిరిగేవాడు. తాజాగా చోరీ చేసి స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చాడని అన్నారు సిపి బాగ్చి. 26 కేసుల్లో 10,084.94 గ్రాముల బంగారం పోయింది. అందులో 699 గ్రాముల బంగారం, 3.805 గ్రాముల వెండి సీజ్ చేశారు. అంతేకాదు, చోరీ చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన BMW కారు, చోరీలు చేసేందుకు వినియోగించిన మరో స్కూటీని కూడా సీజ్ చేశారు పోలీసులు. నేరాలకు వినియోగించే ఉపకరణాలు ఐరన్ రాడ్, సుత్తి, హెల్మెట్, స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మిషన్, మాస్క్, గ్లౌజ్లను స్వాధీనం చేసుకున్నారు.